రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ల్యాండ్ పూలింగ్ భూ వివాదాల పరిష్కారానికి సెట్టిపల్లి మోడల్గా నిలిచిందని మంత్రులు అనగాని సత్యప్రసాద్ నారాయణ తెలిపారు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన సెట్టిపల్లి గ్రామ లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ దస్తావేజుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. సెట్టిపల్లి లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కలెక్టర్, రెవెన్యూ శాఖ, తుడా అధికారుల సమన్వయంతో పారదర్శకంగా పట్టాలను అందజేసినట్లు మంత్రులు తెలిపారు. రిజిస్ట్రేషన్లు పూర్తయిన అనంతరం లేఅవుట్లను అభివృద్ది చేసే బాధ్యతను కూడా తుడా తీసుకుందన్నారు. పండుగ వాతావరణంలో ఏదైతే దశాబ్దాల నుంచి ఒక ఎస్టేట్ భూమి ప్రాబ్లం మీద దాదాపుగా 2111 కుటుంబాలు తిరుగుతూ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వటం. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడైతే 2018లో ఒక జీవో ఇచ్చి ఇవన్నీ కూడా జాగ్రత్తగా వాళ్ళకి పట్టాదారులకు ఇవ్వాలని చెప్పి జీవో రిలీజ్ చేశారో తర్వాత ప్రభుత్వం దాన్ని ఆపేయటం, చాలా ఇబ్బందులు పెట్టడం, దాన్ని మళ్ళా కార్పొరేషన్లో పెట్టి అభివృద్ధి కూడా నోచుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కేబినెట్లలో దీన్ని అభివృద్ధికి తుడాకి అప్పచెప్పడం నిజంగా చాలా ఆనందదాయకం. ఈ టీపు ద్వారా ఎక్కడ వస్తే అక్కడే ప్లాట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేకుండా 17.5 crores రూపీస్ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే తిరుపతిలో చాలా లిటిగేషన్ ల్యాండ్స్ ఉన్నాయి, అన్ని రిజాల్వ్ చేయాలని చెప్పే లక్ష్యంతో ఒక కార్యాచరణ మాకు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానంతో ఈ యొక్క శెట్టిపల్లి భూ వివాదాన్ని పరిష్కరించడం చాలా ఆనందదాయకంగా ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఇది ఆదర్శవంతంగా ఉంటుంది. శతాబ్దాల నుంచి పెండింగ్ ఉన్న ఏదైతే సెట్టిపల్లి ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ ని గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో రెవెన్యూ శాఖ మంత్రి దాన్ని రిజాల్వ్ చేయటం, వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వటం, దాంట్లో ఈ నుడా చైర్మన్ వారు కూడా యాక్చువల్గా వాళ్ళందరితో అనేక దఫాలు ఇంటరాక్షన్ కాబట్టి నిజంగా వాళ్ళ ఆనందాన్ని చూస్తే అంతులు లేవు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఇటువంటి సమస్యలు ఉన్నాయో ల్యాండ్ పూలింగ్ సిస్టంలో వాళ్ళందరితో మాట్లాడి డిస్కస్ చేసి చక్కగా లాటరీ వేసి ఇచ్చారు. అంతేకాని ఇప్పుడు యాక్చువల్గా అది అయిపోయిన తర్వాత ఏదైతే ఉందో ఆ లేఅవుట్స్ని యాక్చువల్గా కంప్లీట్ చేయాలి. దానికి తుడా వాళ్ళు యాక్చువల్గా ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ మొదలు పెట్టారు. దానికి వీలైనంత తొందరలో ఆ యొక్క రోడ్డు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ అన్ని కరెక్షన్స్ వాళ్ళకి చేసి ఒక టౌన్షిప్ ఎలా ఉండాలో దానికి ఇవ్వాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని క్రియేట్ చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది.